నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. నీ గుట్టంతా తెలిసిపోయింది, ఇక మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీకి సంబంధించిన అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అంటున్నట్టు, నీ గుట్టు తెలిసిపోయింది, ఇక మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు అని అంటున్నట్టుగా నేను తమ్నైల్లో కూడా పెట్టాను. నిజానికి జగన్మోహన్ రెడ్డి అలా అంటారా అంటే అంటున్నారు అని చెప్పేసి, అంటే మాటతో అనుకున్నా నోటితో అనుకున్నానే చెవిరెడ్డిని దూరంగా పెట్టారు అని చెప్పేసి పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. నిజానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉండే నేత. అసలు ఆయన చంద్రగిరి నియోజకవర్గం నుంచి 2 సార్లు గెలిచారు. 2014, 2019 ఎన్నికలు గెలిచారు. అయితే 2024 వచ్చేసరికి ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేయటం వల్లే. ఆ తర్వాత చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి 2019లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎంత ఎంకరేజ్ చేశారనేది కూడా మనం ఒకసారి మాట్లాడుకోవాలి. చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేదు అనే ఒక మాట తప్ప చిత్తూరు జిల్లాలో ఆయన ఆడింది ఆట, పాడింది పాటగానే సాగింది. ముఖ్యంగా తిరుపతి విషయంలో తుడా చైర్మన్ ని చేశారు జగన్మోహన్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని. అంతేకాదు ప్రభుత్వ విప్ను కూడా చేశారు. దాంతో ఆగారా అంటే లేదు, టిటిడి ఎక్స్ అఫిషియో మెంబర్ ని కూడా చేశారు. సో ఇన్ని పదవులు కట్టుబెట్టారు. ఆయన ఏ ఆట ఆడితే ఆ ఆటగానే సాగింది తిరుపతి మొత్తంలో కూడా. ఆయన చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నా తిరుపతిలో ఆయన పెత్తనం ఎక్కువగా ఉండేది. ఆయన రాజకీయ గురువైన భూమన కరుణాకర్ రెడ్డికి బాగా వెన్నుపోటు పొడవాలని చెప్పి చూశాడు అని చెప్పేసి కూడా అప్పట్లో టాక్ నడిచింది. ఎందుకని అంటే చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని నిలబెట్టి 2024 ఎన్నికలకి చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఎమ్మెల్యేగా నిలబెట్టి ఆయన తిరుపతి నుంచి పోటీ చేయాలి అని చెప్పేసి భావించారట చెవిరెడ్డి. కానీ అది సాధ్యపడలేదనుకోండి, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ఒంగోలు పార్లమెంటు స్థానంలో పోటీ చేయించారు. అయితే చెవిరెడ్డిని ఒంగోలు తీసుకొచ్చి పార్లమెంటు స్థానంలో పోటీ చేయించడం బాలినేని శ్రీనివాసరెడ్డికి బొత్తిగా ఇష్టం లేదు. బాలినేని శ్రీనివాసరెడ్డి మనసులో మాట ఏంటంటే మాగుంట శ్రీనివాసరెడ్డి చేత ఒంగోలులో ఎంపీగా పోటీ చేయించాలి, మాగుంటకే టికెట్ ఇవ్వండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి దగ్గర పట్టుబట్టారు. సో ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి మనసు మార్చుకోలేదు. ఒంగోలు ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేశారు. అయితే ఓడిపోయారు, అది వేరే విషయం. అయితే తాజాగా జరిగిన విషయం ఏంటంటే ఇక్కడ మనం ఇంకోటి కూడా చెప్పుకోవాలి. చంద్రగిరి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి 2024 ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు. అయితే అక్కడ మోహిత్ రెడ్డి కూడా ఓడిపోయాడు. అయితే తాజాగా జరిగిన పరిణామాలు ఏంటి? ఎన్నికల తర్వాత లిక్కర్ స్కామ్ బయటకు వచ్చింది. మొదట్లో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, రాజకేశ్ రెడ్డి ఇలాంటి వాళ్ళంతా అరెస్ట్ అయిన క్రమంలో ఆ తర్వాత తవ్వగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా దొరికాడు ఆ తవ్వకాల్లో. లిక్కర్ స్కామ్ కు సంబంధించిన వ్యవహారాల్లో ఈయన ప్రమేయం కూడా ఉంది అని చెప్పేసి తెలిసిన తర్వాత ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన క్రమంలోనే ఈయన ఒంగోలు పార్లమెంట్ లో పోటీ చేశాడు కదా, పార్లమెంట్ తరఫున. ఆ పార్లమెంటు స్థానంలోకి ప్రకాశం జిల్లాలో కొన్ని నియోజకవర్గాలు కూడా వస్తాయి. ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం జిల్లాకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నేతలతోటి ఈయన టచ్ లోకి వెళ్ళినట్టుగా సమాచారం. ఎందుకని అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత మరి ఆయన బయటకు రావాలి అని అంటే మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళతోటి కాస్తో కోస్తో సత్సంబంధాలు నెరిపి తీరాల్సిందే, లేకపోతే ఆయన బయటకు రాలేరు అన్నది పొలిటికల్ టాక్. ఆయనకు కూడా ఆ విషయం తెలుసు. అందుకని చెప్పేసి ఈ క్రమంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలతోటి, ప్రకాశం జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలతోటి టచ్ లోకి వెళ్ళారు. వెళ్ళిన విషయం జగన్మోహన్ రెడ్డికి తెలిసిందట. వెళ్ళారు అని చెప్పి కూడా టాక్ నడుస్తోంది. సో ఆ విషయం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిందని కూడా టాక్. ఈ క్రమంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పూర్తిగా దూరం పెట్టారు. అయితే ఇంకొక విషయం కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోసం ఆ ఎమ్మెల్యే కూడా బాగానే పనిచేస్తున్నారట. అయితే ఆ ఎమ్మెల్యేకి తెలియని విషయం ఏంటంటే ఆయన పొలిటికల్ లైఫ్ కోసం, పొలిటికల్ కెరియర్ కోసం ఎవరి దగ్గరికైనా వెళ్తారు, ఎవరినైనా దగ్గర చేసుకుంటారు చెవిరెడ్డి, లేదా ఎవరినైనా దూరం పెట్టేస్తారు అన్న విషయం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి తెలియదు. సో ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆయన కోసం 100% ఇచ్చేస్తున్నాడట. ఈ క్రమంలోనే ఒక సిఐని కూడా విఆర్ లో పెట్టించాడట ఆ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిజ స్వరూపం తెలియక. సో మొత్తమే చూసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన పొలిటికల్ కెరియర్ కోసం తెలుగుదేశం పార్టీ వాళ్ళతో కూడా టచ్ లోకి వెళ్ళిన విషయం జగన్మోహన్ రెడ్డికి ఆగ్రహం తెప్పించింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ అంటే అస్సలు పడదు. తెలుగుదేశం పార్టీ నాయకులు అని అంటే గనక ఆయన అగ్గి మీద గుగ్గిరం అవుతారు. వాళ్ళ దగ్గరకు కూడా రానివ్వరు హార్డ్ కోర్ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని. సో ఈ క్రమంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళకి చేరువయ్యారని తెలియడంతో జగన్మోహన్ రెడ్డికి బాగా ఆగ్రహం వచ్చిందట. ఈ ఆగ్రహం రావడంతో జగన్మోహన్ రెడ్డి చెవిరెడ్డిని దూరంగా పెట్టారు.
నిజానికి చూసుకుంటే అసలు లిక్కర్ స్కామ్ లో కావచ్చు, ఏ స్కామ్ లో అయినా కావచ్చు, ఏ స్కీమ్ లో అయినా కావచ్చు, ఒకసారి జైలుకు వెళ్ళొచ్చిన నేతల్ని జగన్మోహన్ రెడ్డి ఎలా పలకరిస్తారనేది మనం గుర్తు చేసుకోవాలి. వల్లభనేని వంశీమోహన్ జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత ఆయన్ని ఇంటికి పిలిపించుకొని పరామర్శించారు. అలాగే ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా జైలు దగ్గరికి వెళ్ళి ములాఖత్ అయ్యారు. అలాగే పిన్నెల్లి బ్రదర్స్ వీళ్ళిద్దరి కోసం కూడా జగన్మోహన్ రెడ్డి ఒకసారి నెల్లూరు జైలుకు వెళ్ళి ములాఖత్ అయ్యి వచ్చారు. మేబీ వాళ్ళు భవిష్యత్తులో జైలు నుంచి విడుదలైతే పిన్నెల్లి బ్రదర్స్ ని కూడా ఇంటికి పిలిపించుకుని మాట్లాడుకుంటారు. ఎందుకంటే మొన్నే మనం చూసాం, అంబటి రాంబాబు జైలుకు వెళితే ఆయన్ని ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. అలాగే అంబటి రాంబాబు రిలీజ్ అయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబుని తన నివాసానికి పిలిపించుకుని పరామర్శించారు. సో ఇలా జరుగుతున్న క్రమంలో వైసీపీ తరఫున జైలుకు వెళ్లిన ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎందుకని పరామర్శించలేదు? సరే, జైలుకు వెళ్లి ములాఖత్ అవ్వకపోయినా ఇంటికైనా పిలిపించుకుని ఉండాల్సింది కదా, ఎందుకు పిలిపించుకోలేదు? సో దీనివల్లనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టీడీపీ నాయకులతోటి టచ్ లోకి వెళ్ళాడు. కేవలం తన స్వార్థం చూసుకొని ఇలా టీడీపీ వాళ్ళతోటి టచ్ లోకి వెళ్తాడా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి తీవ్రమైన ఆగ్రహాన్ని తెప్పించిందట. చూడండి, ఈ గతంలో ఎవరెవరైతే వైసీపీ నాయకులు జైలుకు వెళ్లారో వాళ్ళ కోసం ములాఖత్ అయ్యారు, అలాగే లేకపోతే ఇంటికి పిలిపించుకుని పరామర్శించుకున్నారు. ఇదిగోండి, నేను ఇంకా మీకు చెప్పలేదు, బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ ని కూడా ఇంటికి పిలిపించుకున్నారా? సారీ, బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ కోసం ఆయనే నేరుగా జైలుకు వెళ్లి ములాఖత్ అయ్యారు. మరి బాపట్ల ఎంపీ పార్టీ చేయలేకపోయారా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి? బాపట్ల ఎంపీ ఎప్పుడు వచ్చారు రాజకీయాల్లోకి? 2019 ఎన్నికల ముందే కదా. కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఆ పార్టీ కోసం పనిచేస్తున్నారు కదా. సో వైఎస్ రాజశేఖర రెడ్డికి కూడా సన్నిహితుడు, వేరే విధేయుడు. అలాగే భూమన కరుణాకర్ రెడ్డికి అయితే రాజకీయ అనుచరుడు, రాజకీయంగా ఆయన శిష్యుడు ఈయన. సో అలాంటి వ్యక్తిని కనీసం ములాఖత్కి తీసుకోలేకపోయారా? ములాఖత్కి వెళ్ళలేకపోయారా? లేదా ఇంటికి పిలిపించుకుని పరామర్శించలేకపోయారా? పరామర్శించలేదు అని అంటే జగన్మోహన్ రెడ్డికి చాలా కోపం వచ్చింది అని చెప్పేసి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలాగే ఇప్పటి వరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వ్యవహారాలు చూస్తున్నారట. ఆ సోషల్ మీడియా వ్యవహారాలని కూడా మళ్ళీ తిరిగి సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు సజ్జల భార్గవ రెడ్డికి ఇప్పించేయాలని చెప్పేసి కూడా ఆయన ప్లాన్ చేస్తున్నారు. అలాగే గతంలో కొన్ని సందర్భాల్లో సర్వేలు కూడా చేశారని చెప్పి మనం చెప్పుకుంటున్నాం కదా. ఇక మీదట నీ సర్వేలు ఏం అక్కర్లేదు అని కూడా చెప్పినట్టుగా ఇంటర్నల్ టాక్. అయితే ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేకపోయేసరికి జగన్మోహన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఎక్కడో చోట కలిసైనా మాట్లాడాలి అని చెప్పేసి ఆ మధ్య బెంగళూరు ఎయిర్పోర్ట్ లో కాపు కాశారట. జగన్మోహన్ రెడ్డి మరి ఆంధ్రప్రదేశ్ కి వచ్చి వెళ్తున్నారు అంటే, పర్యటనకి వచ్చి వెళ్తున్నారంటే ఖచ్చితంగా బెంగళూరు ఎయిర్పోర్ట్ కే కదా వెళ్తారు. సో ఈ క్రమంలోనే బెంగళూరు ఎయిర్పోర్ట్ లో కాపు కాసి ఒక 2 నిమిషాలు అలాగా మాట్లాడేసి వెళ్ళిపోయారట. 2 నిమిషాలు మాట్లాడితే ఏం అర్థం అవుతుంది? ఈయన చెప్పేది ఆయన విన్నారా, లేకపోతే ఆయన చెప్పింది ఈయనకి అసలు అర్థమైందా లేదా అనేది కూడా పెద్ద డౌటే ఉంటుంది. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒక అపాయింట్మెంట్ ఇచ్చి ఒక అరగంటో గంటో కూర్చోబెట్టి 1-to-1 మాట్లాడితేనే మొత్తం ఈ విషయం తేట తెల్లమవుతుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎందుకని టీడీపీ వాళ్ళకు టచ్ లోకి వెళ్ళారు, అసలు వెళ్ళారా లేదా అనే విషయం కూడా జగన్మోహన్ రెడ్డికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే అవకాశం దొరుకుతుంది చెవిరెడ్డికి. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి దూరం పెట్టారు అంటే ఇక ఆ దూరం అవుతూనే ఉంటుంది తప్ప మళ్ళీ దగ్గరికి రాదు అనేది క్లియర్ కట్ గా మనం విజయసాయి రెడ్డి వ్యవహారం చూసి అర్థం చేసుకోవచ్చు. సో ఏం జరుగుతుంది? చెవిరెడ్డి పూర్తిగా వైసీపీకి దూరం అయిపోతారా? వైసీపీకి చెవిరెడ్డి దూరం అయిపోతే వైసీపీలో ఇంకా ఆ నెక్స్ట్ వచ్చే నేత ఎవరు? చెవిరెడ్డి ప్లేస్ లో మరి ఎవరు వస్తారు అంటే చంద్రగిరి నియోజకవర్గంలోకి కావచ్చు, ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గానికి కావచ్చు, నెక్స్ట్ వచ్చే నేత ఎవరు అనుకుంటున్నారు? లేదు, జగన్మోహన్ రెడ్డి మరలా తిరిగి మాట్లాడి చెవిరెడ్డిని దగ్గరికి తీసుకుంటారా? ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలియచేయండి. థ్యాంక్ యూ.